చూసారా సఫారీ 3వ రోజు ఎయిర్పోర్ట్ వరకు. నేనైతేనా అదే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే చెప్పగలను, ఆమె నేర్చుకోదు, ఆమెకి రాదు, భయం అని మైండ్లో ఫిక్స్ అయిపోయా. అవునా నిజమా? ఓహో, ఒక మనిషిని ఎప్పుడు నేను అలా జడ్జ్ చేయకూడదు అని అనుకున్నాను అనమాట. ఇది రియలైజేషన్. లాస్ట్కి ఎందుకు జడ్జ్ చేశానంటే నాకు భయం అక్క, ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటే హాయిగా ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇంక ఇదంతా ఎందుకు అంటే 2-3 సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇప్పుడు జస్ట్ ఒక్క ప్రాజెక్టే చేయాలి అని అనుకున్నా. బికాజ్ అయాన్ష్ పెద్దగా అవుతున్నాడు, వాడు ఫస్ట్ క్లాస్. అప్పుడు స్టడీస్ చాలా ఇంపార్టెంట్, మనం దగ్గరుండి చూసుకోవాలి. సో ఫ్యామిలీకి టైం కేటాయించాలి అని చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మెయిన్ అయాన్ష్ కోసం కూడా డ్రైవింగ్ నేర్చుకున్నా. సిద్ధు లేకపోయినా సరే నేను బయటికి తీసుకెళ్లేటట్టు ఉండాలి అని. బాగుందనా? నిజం బాగుందనా అంటే నిజంగా గ్రేట్ రా. ఎందుకంటే నేను ఏదైనా క్యాబ్కి వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్లో నాతో 1 గంట సోదేస్తున్నారు. మీరు ఏ సీరియల్స్ చేస్తారు, సీరియల్స్లోకి ఎలా రావాలి, తర్వాత ఇంకేంటి మీరు ఎంత నవ్వు ఆపుకుంటున్నావు కదరా, తీసుకుంటారు, మీరు ఎలా వచ్చారు, మిమ్మల్ని ఆ సీరియల్లో చూసా, మా ఆవిడతో ఒకసారి వీడియో కాల్ మాట్లాడండి, ఇలా అయిపోతుంది నా పని. అలాగే చాలా మంది క్యాబ్ డ్రైవర్ల నెంబర్లు ఎక్కువైపోతున్నాయి నాకు. కానీ టైంకి ఒకళ్ళు రావట్లేదు. అయ్యయ్యో, నేను నేర్చుకున్న తర్వాత మా ఆయన అసలు ఇంకా నాకు గిఫ్ట్ కింద స్కోడా కార్ కొని ఇచ్చేసి. సూపర్ మా బ్రో, సూపర్. ఎందుకంటే నాకు లైసెన్స్ కూడా వచ్చింది. లైసెన్స్ లేకుండా నేను డ్రైవ్ చేయట్లేదు. లైసెన్స్ సూపర్. మాట్లాడుకుంటూ అడ్రస్ కూడా తెలియకుండా మీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అడ్రస్ ఎందుకు తెలీదు, బాగా వెళ్ళిపోతున్నావు, డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నా. చూసి మీ ఇంటి అడ్రస్ తెలిసేసుకుంటారు అందరూ. అయాన్ష్ సైలెంట్ గా కూర్చున్నాడు. అయాన్ష్ బాగుందా మమ్మీ డ్రైవింగ్? పర్ఫెక్టా? నీకు చాలా పెద్ద సర్ప్రైజా? సర్ప్రైజ్ రోజు నా డ్రైవింగ్ వస్తున్నా. లేదు అసలు మమ్మీ డ్రైవింగ్ నేర్చుకుంటుంది అనుకున్నావా నువ్వు? లేదు, అంటే ఇంటర్వ్యూ లాగా ఏమీ మాట్లాడలేడు వాడు. ఇప్పుడే ఇంటర్వ్యూ కాదురా, నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నా కాబట్టి నాకు ఎటువైపు వెళ్ళాలి చెప్పండి. స్ట్రైట్ అండ్ లెఫ్ట్. అమ్మో, బోర్డుల పేర్లు కనిపించేస్తున్నాయి, వదిలే. ఈవిడ ఉంటారండి, పెద్ద విల్లా ఈవిడది. నా యూట్యూబ్ లో వీడియోలో చూసే ఉంటారు కదరా. విల్లా విల్లా అని చెప్పాలి కదా. అయ్యయ్యో, అది పర్ఫెక్ట్ డ్రైవింగ్ తో సూపర్ గా వెళ్తుంది, చాలా చక్కగా వెళ్తుంది.